సార్ ఓవర్ వెయిట్‌గా ఉన్నవాళ్ళు లేదా బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి సెక్స్ కోరికలు తగ్గడం, లేదంటే సెక్షువల్ పెర్ఫార్మన్స్ అంత బాగా ఉండకపోవడం. ఇది సాధ్యమేనా? ఇది కరెక్టేనా? దీనికి యునానీలో ఎలాంటి సజెషన్స్ గాని, ఎలాంటి ట్రీట్మెంట్ గాని ఇస్తారు? బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకు, అధిక బరువు ఉన్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఏజ్ 28, 27, 30, 35 అంటే వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కానీ దాని తర్వాత వాళ్ళకి ఇబ్బందవుతది. ఆ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వలన ఆ ఫ్యాట్ అందులో కన్వర్ట్ అవుతుంది ఈస్ట్రోజన్‌లో. ఆ ఈస్ట్రోజన్ ఏంటి? ఫీమేల్ హార్మోన్. మళ్ళీ వాళ్ళకు మూడ్ రాకపోవడము, అంటే డిజైర్ రాకపోవడము, ఇంట్రెస్ట్ రాకపోవడము, అంగమంతా గట్టిగా పడకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అయితే అధిక బరువు ఉన్నవాళ్ళు అది కూడా కొంచెం ఏజ్ ఎక్కువైతే ఇక ప్రాబ్లమే. ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తుంది బాడీ. కానీ ఎప్పుడైతే 35, 40కు వెళ్తారో మీరు చాలా ప్రాబ్లమ్ వస్తది. వాళ్ళకు ఇమ్మీడియేట్‌లీ మెడిసిన్స్ అవసరం. మెడిసిన్స్ తీసుకొని అక్కడ ఉన్న ఫ్యాట్‌ని తొలగించుకోవాలి. అలా అనమాట. ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, మేము డయాబెటీస్‌ని కరెక్ట్ చేసుకుంటూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని ట్రీట్ చేస్తాం. అంటే ఎరెక్టైల్ అంటే డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అలాగే చాలా కారణాలుంటాయి. ఆ వివిధ కారణాలు ఏవైతే ఉంటాయో దాన్ని కంట్రోల్ చేసుకుంటే అంతా బాగుంటుంది. సో, అతిగా బరువు ఉన్న వాళ్ళకి ఇబ్బందవుతది. అది వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళు అంటే ఓకే. హెరిడిటరీ ఏదైనా ఒబేసిటీ ఉంది అది ఉంటంటే వేరే విషయం. చాలామంది వాళ్ళ డైట్‌తో, వాళ్ళ లైఫ్ స్టైల్‌తో, వాళ్ళ నిద్ర లేకపోవడంతో, రాత్రంతా మేలుకోవడం వలన వాళ్ళకు అతిగా బరువు వచ్చేస్తుంది. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అయితే మీరు మీ బాడీని మెయింటైన్ చేసుకోండి, వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి. మీ వెయిట్ ఎక్కువ అవ్వకుండా చూడండి. ఎక్కువ అవుతే మరి మా దగ్గర రండి ట్రీట్మెంట్ ఉంది చూద్దాం.